పోయే భర్తను ఏసేటి అలా నీళ్లు చేరాల చేరాల మనుడ నీవు చేకొండలింగాని ఈశ్వరా పరమాత్మ ఏగిలెత్తని ఈసావయ్యమనగా ఏసేటి అలా గుండె మీద జూదమేటి అలా జగ్గుల కాడవయ్యారి కాడ రావయ్యా ఎడకతోడి బోనాలు ఈశ్వరా నీకు నడియాము పూజల భగవంతా ఒక చేత చక్రంకు ఒక చేత భక్తులకు వరములిస్తున్నావా ఈశ్వరా పార్వతమ్మ కొడుక పంచముఖాల బ్రహ్మయుగంలో జగముల నీ మహిమ దొరకబోదు మల్లయ్యా ఈ మండలం వేలుతున్నావు సాంబరేని పొగదాగి నీవు సమలోకమే సాంబరేని మండలం రంజీలు తన గుగ్గిలం సాంబరేని గుండెల కాను పడితే ఉండే వల్లయ్యా కాపులింట్లా పెరిగింది వల్లలింట్లా ఇల్లుటాలు పోయి నీవు ఇల్లా వరించి నీవు ఈశ్వరా ఏడు గుడ్డు కొల వటీల కోడి మందలు చేసి ఎదురు కైతును కాలు దొక్కి కళ్యాణం ఆడినవు మల్లయ్యా కంకణాలు నొష్టనవాసింగాలు పేపసు రంగ గోర్ల వారిళ్ళల్లా పెళ్లి కొడకనన్నయ్యా బ్రహ్మముళ్ళతోటి వీరింట్ల బాసింగాలతోటి రావయ్యా ఎంత బండారి తల్లి పెళ్లి కొడుకును చేసిన ఈశ్వరా దగ్గరికి వచ్చే వల్లయ్యా మేడలమ్మ ముకుట పద్మాలదేవి ఎనిక రత్నంగిదేవి చిన్న భార్య దోమంతగన్నే 5 భార్యల నీవు వసంతం ఆడుతున్నవ ఈశ్వరా కీర్తైన పెళ్లిళ్ళు వల్లయ్యా వారికి ఎప్పుడైనా నన్ను తలుచుకున్న వారికి నీవు తల వీధి కొడుకు నన్నవయ్యా వారికి దుఃఖాలు ఓడి వెళ్తున్నావు మధురు ఇచ్చిన వారికి వాళ్ళ ముదుపుతున్నావు ముక్కు అక్కర పెడితే ముని ఆకిలి ఒక్కనన్నావు మల్లయ్యా వీరంతో ఎంతో భారతీయ మాతి వీళ్ళకు భాగ్యమీయని అంత బాధలు గడి పైదల్లుకుంటాడు రావయ్యా
మల్లన్న సార్లు చూసుకుని పోతాడు మల్లన్న ముద్రిక ముద్రిక కాడ పెట్టని గోడలు పెట్టని మిద్దలు అవుతున్నాయి పెట్టని గోడలు పెట్టని మిద్దలు రాగి ఊసన రచ్చ కట్టుకొని రచ్చ కట్టు చేతికి ఎంటిది కంకణం కట్టుకొని కుడి చేతికి బంగారం కంకణం కట్టుకొని దారం మంచుతాడు రామరాజు మల్లయ్య దండ పెట్టగానే ఖచ్చితంగా ఉష్ణ కొలందరం అన్నా లేచి నమస్కారం చేసిండు అయ్యా పెద్దలారా బ్రాహ్మణులు వచ్చిండ్రు భక్తులు వచ్చిండ్రు మీరు ఏ ఊరు ఉన్నది ఏ రాజ్యం ఉన్నది పట్నం బయటికి ఎందుకు వచ్చారయ్యా ఓ పెద్దలారా మాది ఇక్కడ ఇష్ట గోవులాది కొల్లపురము ముందు పుట్టింది గోవులాది కొల్లపురము వేరేది నా పేరు ఆదిరెడ్డి ఆరుగురు కొడుకులు ఆరుగురు తోట పుట్టిండు వంశవంతుడు మల్లన్న నా కొడుకు చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు అగ్గిదేవుడు మల్లన్న ఆకారపిండము నా కొడుకు మల్లన్నకు పెళ్లి దాడడానికి పెళ్లి పిల్ల కొనడానికి ఈ రాజ్యం వచ్చిన ఈ దేశం వచ్చిన అయ్యా ఈ ఊరిలో పట నీకొక్క బిడ్డ ఉన్నదట బిడ్డ ఉన్నదని తెలుసుకొని నీ బేడికి వచ్చినావు భారతోడి కుమల భారం చేసినట్టు కాదు లోగిళ్ళకు పోయి పూట నా బిడ్డ చేతికి ఇచ్చేది ఉంటే నా బిడ్డకు ఇక్కడ కానీ ఇష్టమైతే సంబంధం నాకు ఇష్టం అని మరి బ్రాహ్మణులు తీసుకొని బట్ట తీసుకొని ఆ తర్వాత ఉన్నాడు కుర్చీ వేసిండ్రు మెత్త వేసిండ్రు బ్రాహ్మణులు చదవంగా బట్ట వాళ్ళు పోవడంగా మరి ఏనాడు ఎట్లా ఉన్నదంటే అమ్మవారి పద్మాలదేవిని తీసుకొచ్చి 5,000 అంతా చీర కట్టి 10,000 పట్టు జొడిగిచ్చి తీసుకొచ్చి బ్రాహ్మణ ముందర కూర్చుని దేవిని పూట చేతికి దేవిని పూట పద్మాలదేవి చూసింది పిల్లగాడు ఎట్లా జడిద లింగాలు చంద్రకాంతలు ఇప్పుడు తోటి అమ్మరాస పూతనాగులము నక్షత్రాల గడ్డ నాగభూషణము వైకుంఠ వారికి సమపంగిలు సన్న పంగీలు గడియాలు ముందు డుంగురాలు సూర్యాను కూడా సూర్యాను కూడా పోతున్నట్టున్నాడు జ్యోతికి అనుకున్నా కానీ పిల్లగాడు అంకలేదు నేనే అంటే నాకంటే ఏడిమ్మలు అందంగా ఉన్నది మనుషుల అమ్మవారు ఎంతో మురిసిపోతుంది చేసుకుంటే ఈ పిల్లగాడిని పెళ్లి చేసుకుంటా లేకుంటే జీవితాన్ని బ్రహ్మచారి ఉంటాడు అమ్మవారు సమాధానం చెప్పంగానే బ్రాహ్మణులు ఎందుకు చూస్తారు పంచంగాల కట్టలు పంచంగాలు కూడా అనగానే మరి బ్రాహ్మణులు పంచంగాలు ఎట్లా చూస్తారు మరి అబ్బాయి ఇంటి పేరు శ్రీరాములు అమ్మాయి ఇంటి పేరు గోరవెల్లు ఆయన పేరు ఆదిరెడ్డి ఆయన పేరు ధర్మిరెడ్డి పేరు నీలమ్మ పేరు మాసమ్మ ఈయన పేరు మల్లయ్య పేరు పద్మావతి పిల్లగాంది పులివరికి అవుతుంది పిల్లది మేక వరకు అవుతుంది అడుగునాలు దొరుకుతాయి అడుగురు దొరుకుతాయి అన్ని దొరుకుతున్నాయి ఆదిరెడ్డి సోదరు ఏం చేసిండు మరి 5 చంద్రబాబు పేరు తీసి మగలేసిండు బొట్టు నొట్టికి పెట్టిండు 5 కొడుకులు 5 పోకల కాండ 5 పోకలు 5 ఖర్జూర పండ్లు 5 తీర పండ్లు తీసి ఓళ్ళ పెట్టిండు శీలం ఊరింటి చిన్ని కోడలు మల్ల ఎట్టవారి అన్న పేరు పెట్టిండు ఆదిరెడ్డి సోదరు పెళ్లి ఇక్కడ కాదు మా కొల్లపూరి పట్ల మీ అమ్మాయిని తీసుకొని వస్తే అక్కడనే పెళ్లి అని చెప్పిండు కొల్లపూరి పట్ల వస్తుండు కొన్ని ఇళ్ళ గొంగడి పుండ కూరోడు అత్తకి ఎత్తాడు కొలువు తాగెత్తాడు తిరుక్కుంటా తిరుక్కుంటా ఏడికెత్తాడు కాడి కొట్టు లోగడు వేడికొచ్చిండు నమస్కారం అంటాను ఇన్ని రోజులు కనబడతా ఎటు పోయినవరా పంపితే కదా వసూలు చేసుకున్నా పనులని అన్ని వసూలయ్యా కానీ ఏందా వీటికి మాట్లాడుతున్నాడు పతిపూల దండలు మా టెంట్లు వేసారు బాగా మంచిగా ఎప్పుడు చేస్తారా ఏం పండుగ అంటే ఏదనుకుంటానా బిడ్డ పెళ్లి చేస్తారా బిడ్డ పెళ్లి కొట్టిరు నొసలు కాదురా చంద్రం పొట్టి పెట్టిన మొగానికి చంద్రం పొట్ట చంద్రం కొట్టిన చంద్రం
పొట్టి పెట్టిరు ఏ ఊరికి ఇస్తానా అంటానవా నా అల్లుడేమనుకుంటానరా రాజ్యానికి రాజు దేశానికి దొర చక్రవర్తి కొల్లపూరి పట్టణ ఆదిరెడ్డి కొడుకు అందరికన్నా చిన్నోడు 7వ కొడుకు అట మల్లన్నకి ఇస్తాను నా బిడ్డను అలా బాగున్నా నాస్తాలు వచ్చాడుందట వాళ్ళ ఫోటో చూస్తే ఎట్లున్నా చూసినావా మొత్తం సన్న సన్న పంగిళ్ళు దామొలతాలు దండగడియాలు బంగారం అంటే బాన్సాయి తిరుగుతుందట ఏంటంటే వాళ్ళ ఇంట పిండితోటి సంబంధం అట వాళ్ళ ఇంట సుక్క కోళ్ళు బొల్లి కోళ్ళు అంశలు పాయిరాలు రాయి ముసలా రాయి రచ్చ మీద ఒక్కడే రాజుగా వెళ్తాడు అన్నలో కింద ఉంటే ఆ తమ్ముడు మీద ఉంటాడు అట్లా అట్లా అయితే ఏంటి నువ్వు అట్లా కాదా కట్లకే పైసలు నీ చూడమంటే నీ వీక్ వాడి నీ ఎవరు వీకుతారా నీ లెక్క ఎందుకంటా ఇప్పుడు నీకింద మంత్రి తన అయితే నీ పెళ్ళై రాకుండా పని ఉంటుంది పెంచి ముంగట పని ఉంటే ఎటు పోవాలి నేను పోవాలి కొల్లపూరి పట్టణం బిడ్డలు ఇస్తానా అంటే ఉన్నావు ఎంత పిచ్చోను ఉన్నావు ఎంత ఎత్తిన ఉన్నావు కూర తిన్న కాపులు కులం లాత ఉన్నది తిన్న చిప్పలు ఎనుగుల్లో ఉన్నాయి కళ్ళ కంది లేరుకొని బతికిండ్రు గట్ల పొండి పుల్ల లేరుగా బతికిండ్రు గట్ల పొండి వేరుగా బతికిండ్రు కూతురు ఉత్సాహ కొండగా ఉత్సాహ తాగి బతికిండ్రు తల్లి నీలమ్మ ముందట ఎంపీ ఎనుకో ఎంప కట్టుకున్నాయి కొట్టాలు దంచింది బానింటి బాసలు తోమింది ఆ తండ్రి అది కట్టెలో కట్టిన కళ్యాణ కులం దాకా వాళ్ళకి కులం దాకా నీకు ఎట్లా బిడ్డడు ఇతను నీకు ఎక్కువ దాకా బిడ్డడు బండి రాలి బాయ్ చేసుకోపోయినా శిర దొరకపోయినా నువ్వు అంటే మరి నాకు కూడా ఎట్టు అనిపిస్తుంది కానీ మరి మంచిగానే ఉన్నారు కదా బట్టోళ్ళే కట్టున్నాడు బ్రాహ్మణులు చూడు ఎట్టున్నారు ఆదిరెడ్డి ఏం లేదు మల్లడు పుట్టిండు మక్కలు పెట్టిరు ఆ మక్కలు అయినాకైతే పెద్ద పేరు కర్మార వేరు భోగనాగ వేసుకున్నారు అసలు నేను ముంచారు అంత నాకేది వేసుకొని మక్కల బిర్రే మల్లని బిర్రలేదా అరే నీది నీకు కాదు కానీ ఇప్పుడు ఈ పెళ్లి బంద్ కావాలంటే ఎట్లా చేసుర్రా ఇదంతా సంగతి నాకేరగా అంటావా సంగతి నీకేమెరగా అని చెప్తాను కొడుకులు ఉంటాకు ముందు నేను చేసిన కొల్లపూరి పట్టణంలో ఆస్తి బాగానే ఉండే వాళ్ళకు 6 కొడుకులు అట్ట దగ్గర వచ్చిండు తినబోత తిండి కట్టబోత కొల్లపూరి ఖర్చు మీద కాగితాల కాంచి ఎండి బంగారం అంతా కాలిపోయింది అంటే నీకేమెరగా నీ ముచ్చడా ఆగేనంటే ఆదిరెడ్డి కింద పట్టణం ఆదిరెడ్డి కింద మంత్రితనం చేసిన బట్టతనం చేసిన అక్కడ కొల్లపూరి పట్టణంతో కొల్లగినాక వాళ్ళు వెళ్ళిపోయినాక నీ కింద మంత్రితనం చేస్తారు అక్కడనే ఓడగొట్టిన మళ్ళీ ఇక్కడికి వచ్చిన వీడియో వాళ్ళు ఓడగొడతారు ఇదంతా కాదు కానీ పెళ్లి ఎట్లా బంద్ కావాలో ముచ్చట నాకు ఆ బిడ్డను అక్కడ ఇవ్వద్దు ఇది వాళ్ళు అటే ఉండాలి మనం ఇటే ఉండాలి శాస్త్రం చెప్పినట్టు కథ ఎలికాయలు తెచ్చుకున్నట్టు ఏం చేయాలరా సంగతి తెలుసు కాబట్టి పెళ్లి నేను చెప్పాను అయ్యో నువ్వే ఆశ నువ్వే తీర్చిన నువ్వే కట్ట ఏ కథ గడిచేపు గునినా నువ్వే కొద్దిసేపు ఈ కట్ట మీద తీరా నువ్వే పట్నమే తెలగొట్టు నీ గుమ్మడికాయ బంగారం ఇస్తానంట గుమ్మడికాయ కాదు నీకు చెరువేనుక తూంకాయ మడిస్తా అబ్బాయి పెళ్లి అయ్యా దరివి రెడ్డి కమ్మ పట్టి నన్ను పెళ్లి పట్టి నేను చెప్పినట్టు రాయవయ్యా నువ్వెక్కడ నేనెక్కడ చాలా రసండు నువ్వు కోనే రసండు నేను భద్రసండు నేను పర్వత వసండులో నీవు రక్కసండు నేను నాగలోక వసండు నేను ఇక మంచవరం అంటే ఈయన కాదు ఆపినట్టు చెప్పినావు కొల్లపూరి పట్టణం నుంచి దేవగిరి పట్టణం కిల్ల కట్టే బంటు బలాగి అయితే ముత్తెలి ఖర్చు 3 లక్షల కనక బంగారం అత్తమామకు 6 లక్షల కనక బంగారం ముత్తెలి చీరలు అత్తమామలకు 60 లక్షలు కనక బంగారం ఇంకేం రాలే మళ్ళా కాకుండా కానీ కొల్లపూరి పట్టణం నుంచి దేవగిరి పట్టణం పిల్ల కట్టే బంటు బలాగి అయితే మానేడు చూడాలి మంది కావాలి ఇత్తుకు 3 ముత్తైదులు కావాలి అందులో ఒక ముండ మూడు వచ్చిన పీటలు పెళ్లి బంద్ అట్లా ఒక్క ముండ వచ్చినా గానీ పెళ్లి బందేనా వాళ్ళకి జోట శీలలు కావాలి జోట రైకలు కావాలి ఒక శీల తక్కువ ఒక రైక తక్కువ బంధు రాసిన కాకుండా కొల్లపూరి పట్టణానికి దేవగిరి పట్టణానికి 12 ఆవిడ కొల్లపూరి పట్టణం కాడ మంగళారతి ముట్టిస్తే ఇక్కడికి దేవగిరి పట్టణం వచ్చేది ఆగే వెళ్ళి కావాలి మంగళారతి నిండుకున్న పీటలు ఆడికే బంద్ కట్టు మనం ఇటే మస్తు చెప్తాను మంచి ముక్కలు చెప్తాను బోనాలు తీసుకో ఇంగ్లీ అంజనా పెళ్లి బంధం రాసిన వాళ్ళయ్యా అట్లా కాకుండా కొల్లపూరి పట్టణానికి దేవగిరి పట్టణానికి 12 ఆవిడ అంపుల అనంతరాలు కావాలి శుద్ధ బావులు కావాలి సత్తాలు కావాలి కొల్లపూరి పట్టణం వచ్చే 12 ఆవట 12 రాగడి ఇరిగిరి వాళ్ళు దున్నాలి మానేడు చూడాలి రాగట్లు అడగాలి
తిరిగి ఇరవాలి దున్నాలి కోట ఏరాలి కోట లెక్క చెప్పాలి పిల్ల కింద ఒక ఇత్తు మొలిచినా గానీ పెళ్లి బంధం ఎవడన్నా కావాలి ఎదురుతారు రకాలకి వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు వాడు రాని రాడు పోవాడు బస్సు లేకుండా పోతాడు పెళ్లి బంధం బియ్యం ఇత్తులు ఏరుతారు రావాలి దొరుకుతాయి నల్ల రేగడి పువ్వుల అదే నల్లగా ఇవి నల్లగానే ఉంటాయి అదే ఊడిగా మరి బంగారు గుంజలు కావాలి బంగారు రేకులు పై రేకులు కావాలి ఒక ఆవిడ కాదు ఒక గుంజ తక్కువ ఉన్నా ఒక రేకు తక్కువ ఉన్నా అంటే ఆరావడాలు ఆరవడం లేదు 12 మళ్ళా సగం మనగా లేదు 12 వాళ్ళే మనం కూడా వేసరే మనం కూడా వేస్తే వాళ్ళు వేసిన రేకులు అంటే ఒక్క రేకు తక్కువ ఏం బందే దేశంలో బంగారం అదే తెచ్చినా కానీ ఈ రేకులు కావు గంత బంగారం తెస్తావురా రాస్తాను ఇట్లా ఇట్లా రాసినాక ఇప్పుడు ఏం పెట్టాలి అట్లా కాకుంటే ఏం కావాలంటే వాళ్ళ కూర్చున్నానికి కుర్చీలు కావాలి మెత్తలు కావాలి చేసిన కూర్చొని దీనికి వేసిన కూర్చొని ముందే అది కుర్చీ తక్కువ అట్లా కాకుంటే మరి కులపూరి పట్టం పిల్లల నుంచి దేవగిరి పట్టం పిల్లలు రావాలంటే పిల్ల నరసడానికి కుక్క బాట కావాలి నరసడానికి పసుపు బాట కావాలి ధర్మన్న పసుపు బాట కుక్క బాట ఈ పేరు ఎక్కడ పేరు అయితే తింటలే నేను వరకు అదే నీ బాగా చదువుకున్నా నువ్వు బాగా చదువుకున్నా అది కూడా రాసిన ఇంటర్ మంటలు మటర్ అటే పోతావు ఇటు రావు ఇంటర్ మటర్ చదివితే అటే పోడు కానీ ఇటు వస్తావా రావు వాడు చదువుతాడు ఇక ఇంటర్ మటర్ చదువుతాడు ఇప్పుడు ఇది కథ కాదు కాదు ఇవంతా రా చెప్పింది నువ్వే నీది రాత్రి అరే ఇవన్నీ చెప్పినా కానీ ఇది అడకపోయి ఎవరు ఇచ్చేస్తారా ఎవరు వాడికి ఏమరి వాడు వాటికనే అదులుతాడు గిల్వర్ కుంటే ఏముందిరా గిల్వర్ కుంటే అది ఏం లేదు కానీ పోవాలి నువ్వే పెద్ద కొడుకు పెళ్లి అరే పెద్ద కొడుకు పెళ్లికి ఎదిగినాడు పెళ్ళంటి వరకు ఉందట వాడికి ఎట్ట మనలేదు గది కాదు నీ పెళ్ళం డి వరకు ఉంటే ఆడ దాచి వల్ల పెడతా నేను పోతా పెద్ద కొడుకు పెళ్లి చేయాలి పెళ్లి ఖర్చు అంతా నాదే పెళ్లి కలిసి నీదే చుట్టాలు తినాలి నీళ్ళు అక్కడ ఉన్న ఇక్కడ తినడానికి ఇక్కడ పెళ్ళంటి వరకు వెచ్చాల కాసు దవాఖాన కాసు ఏ కాసు అన్ని ఆయన ఇది నాదేనా ఇప్పుడు ఎలకాయ ఎవ్వర గంటల ఎలకాయ తెచ్చిన తలకాయ వాళ్ళకి అవన్నీ ఖర్చు నాదే ఇక పోరా అట్లా కాదు ఏదో నచ్చి కిషోడి అడిగితే మనిషికో 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు మనిషికి బియ్యం పెడితే ఖర్చు అని తెలుస్తుంది మరి ఇంకా నీ పట్టుకోవాలి ఒక్క రోజుకి ఇవన్నీ ఆడుకోదావు ఇక నువ్వు ఏది కావాలంటే అది రాసిస్తా దసరా మీద రాసిచ్చిన నువ్వు తినేదానికి నీకు 12 ఎకరాలు రాయడి ఇస్తాను పో ఏ నాడు మంచిగా ఇప్పటికి ఎంత బంగారం దొబ్బిండు మరి కొలపూరి పట్టణం ఎంత మళ్ళీ ఎంత మళ్ళీ విసాది ఎంత ఉత్తరం తీసుకుపోయి మళ్ళీ ముఖాలు కొడతాం మున్పటి లెక్క చెడిపోయి ఉన్నది కొలపూరి పట్టణం అనుకుంటాడు జోగడు పట్టుకొని కాడు కొట్టు జోగాడు తాపై ఆవిడ మెల్ల ఆడిక్కడికి వస్తారట వాళ్ళు మంచిగా అమ్మా మంచిగా ఎప్పుడు అత్త మెల్ల అందుకే
దాంట్లో కూర్చో అప్పుడే ఇంతే